నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత పోరుబాటలో యూరియా కోసం కదం తొక్కి రోడ్డెక్కిన రైతన్నలు, రైతులకు అండగా వైసీపీ రైతు సంఘాల నేతలు. హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నివారణపై అవగాహన, 5K మ్యారథాన్ పోటీలు. శ్రీశైల హైస్కూల్ మరియు భారతీ బీఈడి కళాశాలలో మొబైల్ ఫోన్పై విద్యార్థులకు అవగాహన. విశాఖ సీతమ్మ ధరలో దివ్యాంగ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఏపీ డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు. ఎన్జిఓస్ కాలనీలో మహిళ దారుణ హత్య. రైతన్నలు సాగు వదిలి యూరియా కోసం రోడ్డెక్కి అన్నదాత అగచాట్లు పడుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం కుదేలైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తా యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులకు ఎరువులు సరిపడా అందక, పంట అదనులో యూరియా అందక దిగాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దిక్కుతోచని రైతన్నలు నేడు అన్నదాత పోరుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అన్నదాతలకు అండగా నిలుస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం నియోజకవర్గాల నుండి పాణ్యం మాజీ ఎమ్మెల్యే మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిపి మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, ఎంపీపీలు ప్రభాకర్, సైమన్, వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి, మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్ బాషా, సూర్యనారాయణ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు రామలింగారెడ్డి, రైతు సంఘాల నేతలు అన్నదాత పోరుబాట పట్టారు. అన్నదాత కష్టాలను తీర్చాలని, యూరియా కొరత లేకుండా అందించాలని, ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ కు అందజేశారు. అన్నదాత పోరు కార్యక్రమానికి రైతులు కదం తొక్కారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, వైసీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 2 నెలలుగా యూరియా కొరతతో రైతన్నలు రోడ్డెక్కారని, కూటమి ప్రభుత్వం యూరియా నిల్వలు ఉన్నాయని చెబుతున్నారని, అయితే రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా యూరియా కోసం రైతులు ఎందుకు అగచాట్లు పడుతున్నారని ప్రశ్నించారు. యూరియా కొరత ఉందని టీడీపీ అనుకూల పత్రికల్లో కూడా ప్రధాన శీర్షికల్లో వార్తలు వస్తున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన రీతిగా వ్యవహరించడం జరుగుతుందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించలేకపోతున్నారని, ఉల్లి ధర పడిపోయిన పరిస్థితిలో ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేదన్నారు. కూటమి ప్రభుత్వం మంచి చేస్తే రైతులు ఎందుకు రోడ్డెక్కుతారని సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు వ్యవసాయంపై అవగాహన లేదన్నారు. వైసీపీ పాలనలో వ్యవసాయం పండగలా ఉన్నదని, నేడు వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని విమర్శించారు. అధికార యంత్రాంగం నిద్రపోతున్నదని, యూరియా పంపిణీలో టీడీపీ వారే వారికి చెందిన రైతులకే యూరియాను అందించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. రైతాంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, నేడు వ్యవసాయం మానుకునే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. నాడు రైతులపై బషీర్బాగ్ లో జరిగిన కాల్పులు నేటికి రైతన్నలు మరచిపోలేదన్నారు. రైతులకు పార్టీలు అంటగట్టడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతన్నల సమస్యలను పరిష్కరించాలని, వారి ఆవేదనను అధికారులకు విన్నవించేందుకు రైతన్నలకు అండగా రాకూడదా అని ప్రశ్నించారు. తమకు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారని, ఇది సరైనది కాదన్నారు. కొరతతో యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నదని, పక్కదారి పడుతున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేలుకోవాలని, ధరల స్థిరీకరణ తీసుకువచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటామని, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, రైతుల కోసం ఎందాకైనా వెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు పురుషోత్తం రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ రామసుబ్బారెడ్డి, వైసీపీ నేతలు పద్మజారెడ్డి, నంద్యాల జిల్లా వైసీపీ నేతలు, రైతు సంఘాల నేతలు, రైతులు పాల్గొన్నారు.
రైతుల సమస్య మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రైతులతో అందరితో కలిసి నంద్యాల, ఆళ్లగడ్డ, పాండ్య నియోజకవర్గం సంబంధించిన రైతులతో కలిసి ఈరోజు రైతులకు యూరియా అందలేదు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకు అందరికి కూడా యూరియా రావాలని ఈ కార్యక్రమంలో మన పెద్దలు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, శిల్పా రవికిషోర్ రెడ్డి గారు, గంగుల నాని గారు, ఎమ్మెల్సీ ఇసాక్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా కొంతమంది నాయకులు, అదేవిధంగా రైతులు మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, శేషరెడ్డి, సూర్యనారాయణ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రైతులందరూ కూడా గత నెల రోజులు అంటే దగ్గర 2 నెలలు అయితే కూడా రైతులకు యూరియా దొరకని పరిస్థితి. కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మేము యూరియా చాలా అన్ని దానిలలో ఫుల్ స్టాక్ పెట్టినాం, ఎవరికి రైతులకు ఇబ్బంది లేదు. కానీ రైతులకు యూరియా మీరు ఇచ్చేపట్టయితే ఎందుకు క్యూ లైన్లో నిలబడి యూరియా తీసుకోవాల్సిన పరిస్థితి, ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో ఉండి తీసుకోవాల్సిన దుస్థితి ఎందుకు రైతులకు వచ్చిందో ఒక్కసారి తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ఏదో మీడియాలో మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకునే పరిస్థితులు ఉంటే మాత్రం ఎవరేం చేయలేం. కానీ మీరు మాట్లాడిన మీడియాలోనే ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపర్ రైతులకు యూరియా ఇక్కట్లని వాళ్ళే రాయడం జరుగుతుంది. అంటే మీరు చెప్పేది కరెక్టా, మీ పేపర్లు రాసేది కరెక్ట్ అనేది కూడా ప్రజలు అంటే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం ప్రజలను మభ్య పెట్టడం తప్ప ఏమాత్రం లేదు. ఈరోజు చెప్తాం మేము అన్ని కూడా సూపర్ 6 పథకాలు అన్ని కంప్లీట్ చేశామని చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ఎలక్షన్ ముందర చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏ కార్యక్రమాలు జరిగినాయో దానికి అదనంగా సూపర్ 6 ఇస్తామని చెప్పినారు. కానీ ఆ రోజు జగనన్న గవర్నమెంట్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన పరిస్థితి, ఆ రోజు రైతు నిధి ఏర్పాటు చేసి ఆ రోజు రైతులకు అందరూ కూడా ఏ పంట గిట్టుబాటు ధర లేకపోతే ఆ పంట కొనిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేయడం జరిగింది. ఒకవేళ పంటలు పండించినది ఒకవేళ రేట్ లేకపోతే టమోటా కానీ లేకుంటే ఉల్లిపాయని ఇవన్నీ కూడా ఉల్లి కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున దగ్గర 9,027 క్వింటాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కొన్ని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితి ఆ రోజు జగనన్న గవర్నమెంట్. కానీ ఈ రోజు ఏదో ఊరికే మేమేదో చేస్తున్నాము, రైతులకు 12 రూపాయలు ఇస్తున్నామని. కానీ ఆ రోజు జగనన్న గవర్నమెంట్ లో రైతులకు ఎంత గిట్టుబాటు ధర వచ్చింది. ఈ రోజు ఇచ్చే మీరు 1200, మొత్తం వాళ్ళ కూలీలు ఎంత, ఆడ పెరిగిన కూలీలకి ఎంత, వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా మార్కెట్ ఆడికి తీసుకురావాలనుకునే లోడింగ్ కూలీలు ఎంత, మళ్ళీ అన్లోడింగ్ కూలీలు ఎంత, మళ్ళీ మీరు మార్కెట్లో వాళ్ళు ఇచ్చే కమిషన్లు ఎంత, ఇవన్నీ చూస్తే రైతులకు లాస్ట్కు వాళ్ళు కనీసం పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవస్థ ఉందండి. మన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేసి రైతులకు మేము భరోసా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడనేది రైతులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రైతులకు అన్ని విధాల న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా రైతులకు వాళ్ళ వెంట ఉండి ఖచ్చితంగా పోరాడతాం. మేము రైతుల పోరాటం ఏదానికైనా మా పార్టీ తరఫున మా నాయకుడు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని నేను విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు నంద్యాల రెవెన్యూ డివిజన్ వారీగా రైతుల యొక్క కష్టాలని ఈ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు రైతన్నలందరూ కూడా కలిసి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకి కష్టాలు మొదలైనాయి అని చెప్పేసి మనం రోజు పేపర్లలో కూడా చూస్తున్నాం. ఈరోజు ఎప్పుడు లేనటువంటి విధంగా యూరియా సంక్షోభం అనేది రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎక్కడా కూడా యూరియా సరఫరా జరగడం లేదు. ఒకవేళ సరఫరా జరుగుతుందన్నా సరే దాన్ని తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం వాళ్ళ రైతులు అని చెప్పేసి ఈరోజు రైతుల్ని విభజించి పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఉందా లేకపోతే నిద్రపోతుందా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ మీటింగ్ పెట్టినా సరే సాక్షాత్ ముఖ్యమంత్రి మీటింగ్లలో కూడా యూరియా కొరత లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ బయట చూస్తే వారి మాస పత్రికల్లో కూడా వారికి అనుకూలమైన పత్రికల్లో కూడా ఈ రోజు యూరియా కొరత ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే పరిస్థితి ఆ వార్తలు వస్తున్నా సరే
ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదని చెప్పడానికి నిజంగా మేము అందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే వ్యవసాయం పండగ అనేది ఆంధ్రప్రదేశ్ లో రైతులు జరుపుకునేవాళ్ళు. కానీ ఈ రోజు పండగ కాదు, వ్యవసాయం దండగా మనం అందరం అసలు వ్యవసాయం మానుకోవాలనే పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చిన దాఖలాలు ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడినాయి. గతంలో కూడా చూసినాం, రైతులు ధర్నాలు చేస్తే బషీర్బాగ్ లో ఏ రకంగా అయితే కాల్పులు జరిపినారో మనందరికి ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ ఈ రోజు రైతులను దగ్గర 3 రోజుల నుంచి చెప్తున్నాం, ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము వస్తున్నాము అని చెప్తే ఈ రోజు పొద్దున తెల్లారుజామున వచ్చేసి నోటీసులు ఇస్తారు. 20 మంది కంటే మీరు మించి రాకూడదని చెప్పేసి మాట్లాడతారు. రైతన్నలు వాళ్ళ ఆక్రోశాన్ని ఈ ప్రభుత్వానికి చెప్పాలనుకోవడం కూడా తప్ప అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు రైతన్నలు మా వెంట రాకూడదు అంటే మీరు చేయాల్సిందల్లా వారికి యూరియా సక్రమంగా అందిస్తే ఈ రోజు ఏ రైతన్న కూడా మా వెంట వచ్చే పరిస్థితి ఉండదు. ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధర కనిపించినా సరే ఈ రోజు ఏ రైతన్న కూడా మా వెంట వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు రైతన్నలందరూ కూడా రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి ఎవరు తీసుకొచ్చారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చినారు, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది, అధికార యంత్రాంగం తీసుకొచ్చింది. అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ చూసినా సరే అన్యాయంగా ఈ రోజు ఎక్కడైతే రైతులు సంక్షోభంలో ఉన్నారు, ఈ రోజు ఉద్యోగస్తులు సంక్షోభంలో ఉన్నారు, వ్యాపారస్తులు సంక్షోభంలో ఉన్నారు, ఏ ఒక్క పత్రిక కూడా లేకపోతే ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా లేవు. మరి ఇప్పటికైనా మేల్కోవాలి. ఇప్పటికైనా రైతులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకొని అన్నా సరే ఈ ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, ఇప్పటికైనా సరే అధికారులు దీన్ని సీరియస్ గా తీసుకొని యూరియా సరఫరాలో ఎక్కడైతే కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దాలని చెప్పేసి కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తాం. ఈరోజు మా నేత జగనన్న ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు రాంభూపాలన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు వెన్నట్టి ఉంటూ మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, గంగుల నాని గారు, అలాగే పోచ బ్రహ్మానంద రెడ్డి గారు, కిషోర్ గారు, ఇంకా మిగతా నాయకులు అందరము కలిసి రైతులతో మేము ఎప్పుడు ఉంటాము, జగనన్న రైతుల పక్షపాతి అని చెప్పేసి రైతుల కష్టాలను మా కష్టాలుగా భావిస్తామని చెప్పి ఈ యూరియా కొరతకు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము రైతులకు ఏ రకంగా నష్టపరుస్తూ ఉందని చెప్పేసి మనం గత 6 నెలలుగా చూస్తూ ఉన్నాము. ఏ ఒక్క పంటకు మద్దతు ధర ఇవ్వకపోవడం, కొనుగోలు చేయడానికి ఏమాత్రం ముందుకు రాకపోవడము మనం చూసాం. మామిడి రైతులను రేటు తక్కువ వచ్చాయని చెప్పేసి జగనన్న పలకరించడానికి పోతే మామిడి రైతులకు ఆదుకొని వాళ్లకు మద్దతు ధర ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సింది పోగా కల్లిబూలి యాక్షన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపుకోవడం అనేది చేస్తారు తప్ప రైతులకు మంచి చేసిన దాఖలాలు లేవు. పత్తి రైతులను నష్టపరిచారు, మిర్చి రైతులను నష్టపరుస్తా ఉన్నారు. ఏ ఒక్క దానికి కూడా మద్దతు ధర లేకుండా పోతా ఉంది, ఆదుకునే దాఖలాలు లేకుండా పోతా ఉంది. ఈరోజు ఉల్లి రైతులు ఏ రకంగా ఎంత కష్టాలుగా ఉన్నారు, 12 రూపాయలు అని చెప్తా ఉన్నారు. ఏమవుతున్నది, ఏ రకంగా నష్టపోతా ఉన్నారు. ఈరోజు టమోటా నంద్యాల మార్కెట్ లో 25 కేజీలు 150 రూపాయలుగా ఉంది, 6 రూపాయలు కేజీ. ట్రాన్స్పోర్ట్ తో సహా ఇక్కడ వచ్చి దిగితే 6 రూపాయలు. టమోటా రైతు బతుకుతాడా? ఇది మీరు రైతుల గురించి ఆలోచన చేసేదే. ఒక్క బాధాకరమైన విషయం ఏమంటే ప్రతి వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని నష్టం వస్తే ఇంకో దోటికి పోయే అవకాశం ఉంటుందేమో కానీ రైతు భూమిని నమ్ముకొని పక్కకు పోకుండా మళ్ళీ దేవుడు నాకు మళ్ళీ వచ్చే సంవత్సరం ఉన్నా, ఇది సంవత్సరం నష్టపోయినాను, వచ్చే సంవత్సరం అన్నా మాకు వస్తుందని చెప్పేసి భూమిని నమ్ముకొని ఉండే వ్యక్తి రైతు. అటువంటి రైతు ఇన్ని రకాలుగా నడుములు ఇరిగి మళ్ళీ క్రాప్ పంట రెడీ చేసుకుంటా పోతే వాళ్లకు మొట్టమొదటిగానే స్టార్టింగ్ లోనే పీరియల్స్ యూరియా ఇవ్వకుండా చేస్తున్నారు. నమ్మక ద్రోహి, రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు. వాస్తవికత ఏముంది ఈ రోజు బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది. అదే మా జగనన్న ప్రభుత్వంలో రైతు విత్తు వేసినప్పటి నుంచి పంట అమ్మేంత వరకు వాళ్ళ దగ్గర ఉండి క్రాప్ ఇన్సూరెన్స్, విత్తనాల దగ్గర టెక్నాలజీ అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర ఉండి ఆదుకున్న ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నారు. యూరియా కొరత మీద ధర్నా చేస్తూ మన నంద్యాల ఆర్డీఓ గారికి ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం తాలూకాల నుంచి పెద్ద ఎత్తున రైతులందరూ ఇక్కడ సమకూరి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
గతంలో కూడా ఒక నెల క్రితం కలెక్టర్కి కూడా ఇవ్వడం జరిగింది, జిల్లా మీద ఇట్లా యూరియా షార్టేజ్ ఉందని. ఇప్పటికీ నెల జరిగినా కానీ ఎక్కడ కూడా మార్పు లేదు. మనం చూస్తే ఎక్కడ కూడా రైతులకు యూరియా అందే పరిస్థితి లేదు. ఈరోజు రైతులు ధర్నాలు చేస్తుంటే రోడ్లెక్కి కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తే మా కాన్స్టిట్యున్సీలో ఆళ్లగడ్డలో కొండాపురం అనే సచివాలయంలో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ తెలుగుదేశం నాయకుడు చెప్పిన వ్యక్తికి యూరియా లేదు, వేరే వ్యక్తికి ఇచ్చినాడని ఆయన్ని కట్టేసి కొట్టిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఈరోజు. అంటే అధికార యంత్రాంగం ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళకి తప్పితే మామూలు సామాన్య రైతుకి ఈరోజు యూరియా అందే పరిస్థితి లేదు. 280 రూపాయలకి 260 రూపాయలకి ఆర్బీకే ద్వారా యూరియా అందాల్సి ఉంటే ఈరోజు 500 రూపాయలు 600 రూపాయలు, బ్లాక్ లో 700 రూపాయలు కూడా ఈరోజు యూరియా అమ్ముకునే పరిస్థితికి తీసుకెళ్లారు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, దీనివల్ల ఎవరికి న్యాయం చేస్తున్నారు అని చెప్పి. అధికారంలోకి రాకముందేమో ప్రజలకి నేను అంత చేస్తా ఇంత చేస్తా, నేను ఇంత మొగోడిని అంత మొగోడిని అని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకునే పరిస్థితి లేదు. ఏ రైతుల విషయాన్ని తీసుకోండి, ఈ సంవత్సరంలో తీసుకోండి, మొదట్లో మార్చిలో మామిడి పంటకి మద్దతు ధర లేదని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోతే నేను 4 రూపాయలు ఇస్తాను. 4 రూపాయలు ఎవరికి వస్తుందయ్యా అని ఆ రోజు రైతులు మామిడి పండ్లు రోడ్ల మీద వేసి ట్రాక్టర్లు తొక్కించినారు. తర్వాత మొన్నటికి పొగాకు మనం చూసినాం, మీటింగ్ పెడతాడు, కొనుక్కోమని చెప్తాడండి. ఎవరు కొంటారంటే అది ఎవరు కొంటారు, మార్కెట్ ద్వారా కొంటాడా, ఎవరి ద్వారా కొంటాడా ఏది చెప్పడు. కంపెనీలకు చెప్పినాను వాళ్ళు కొంటారు. ఆఖరికి రైతులు రోడ్డు మీద వేసి పొగాకు కాల్చే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు చూస్తే ఉల్లి, మొన్న మిర్చి, ఏ పంటకు కూడా మద్దతు ధర లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పేసి ఒక నిధి పెట్టి రైతులకి ఇబ్బంది వస్తే ఆ పంటకి మద్దతు ధర లేకపోతే మార్కెట్ యార్డ్ల ద్వారా పంటని కొనుగోలు చేసి మద్దతు ధర ప్రభుత్వమే చెల్లించేది ఎంత కష్టమైనా కానీ. ఈరోజు ఆ పరిస్థితి లేదు. జిల్లా ఉయ్యలవాడ మండలం అల్లూరు నాది. మా రైతుల శివరామకృష్ణారెడ్డి. మా రైతుల సమస్య కోసం మా ప్రాంత మాజీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అనుకోండి, నాయకులందరి మా రైతుల మీద సదభిప్రాయంతో, రైతులు నష్టపోతున్నారనే అభిప్రాయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము రైతులం ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఈరోజు యూరియా కోసం మన నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం అందరు కలిసి ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, రైతు సోదరులకు దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉండే పరిస్థితి చూస్తే యూరియా కోసం కొట్లాడడం జరుగుతుంది, రోడ్లు ఎక్కడం జరుగుతుంది. అవసరమా? ఏ రోజు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు యూరియా కోసం కానీ, మందుల కోసం కానీ, ఏ దానికోసం కూడా రోడ్లు ఎక్కిన కాదు. ఆర్బీకీలకు పోవడం, నాకు ఇవి కావాలనడం, తెచ్చుకోవడం. ఏ రోజు పార్టీ పరంగా మేము ఎప్పుడు ఏం చేయలేదు. ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే అందరూ అంటున్నాడు యూరియా చంద్రబాబు నాయుడు గారు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తాయని. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు, మళ్ళీ ఇప్పుడు సంవత్సరం చేసినాడు. యూరియా వేసి అంటే నత్రజని లేకపోతే మన ఎట్లా పండుతాయి ఇవి? మా ఏరియాలో పాణ్యం మండలంలో మొత్తం గొరకల్ రిజర్వాయర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు రిజర్వాయర్ ఇవ్వడం జరిగింది. అది కూడా మర్చిపోతే మన కాటసాని రాంభూపాల్ ఖచ్చితంగా ఇవ్వాలని తెచ్చి ఆ రిజర్వాయర్ కట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత అది 5 టీఎంసీలకే నిల్వ నీళ్లు ఉంటే గాలేరు నగర్ దగ్గర మన జగన్మోహన్ రెడ్డి గారు, రాంభూపాల్ రెడ్డి గారు కలిసి గాలేరు నగర్ తయారు చేపించి 12 టీఎంసీలు నిల్వ ఉంచడానికి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళు కష్టపడి నీళ్ళు అయితే ఉన్నాయి కానీ పంటలకు యూరియా లేదు. హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వ్యాధి నివారణ నిర్మూలనపై మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 3 గ్రూపులకు మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్లకు 5K మ్యారథాన్ పోటీలు నిర్వహించి విజేతలకు మొదటి 2 నగదు బహుమతులను అందజేయడం జరిగింది. మ్యారథాన్ను డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాబాయి, డాక్టర్ అంకిరెడ్డి, జిల్లా ఎయిడ్స్ మరియు టీబీ కంట్రోల్ అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు, నివారణ, నిర్మూలన గురించి వైద్యులు తెలిపారు. ఎవ్రీ ఇయర్ జరుపుతూ ఉంటాము మారథాన్ రన్, అలాగే క్విజ్ కాంపిటీషన్స్. ఈ మారథాన్ రన్లో భాగంగా 3 గ్రూపుల వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ 3 గ్రూపుల వాళ్ళు మేల్, ఫిమేల్ అండ్ టీజీస్, ట్రాన్స్జెండర్స్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో దీంట్లో మొదటి ప్రైజ్ 10,000, రెండో ప్రైజ్ 7,000,
అలాగే 3 గ్రూపుల వాళ్ళకి మొదటి రెండో ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ముఖ్యంగా ఇందాక డిస్ట్రిక్ట్ లెఫ్ట్ ఆఫీసర్గా చెప్పినట్లుగా HIV AIDS అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. క్విజ్ కాంపిటీషన్ పెట్టాము, తర్వాత పోటీ మిగతా అందులో భాగంగా ఈరోజు ఈ 5 కూడా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇది 10 సంవత్సరం కూడా దాదాపుగా 3 years మనం దిగ్విజయంగా చేసుకున్నాము. ఈ సంవత్సరం కూడా ఇందులో భాగంగా అందరూ పాల్గొంటున్నారు ఉత్సాహంగా వచ్చి. కలెక్టర్ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సలహాలు సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు ఈ HIV AIDS అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గతంలో క్విజ్ ప్రోగ్రామ్ చేశాము. అలాగే మిగతా కాంపిటీషన్స్ ఏర్పాటు చేసుకుని వారికి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ విభాగం వచ్చి 5K రన్ అనమాట. ఇందులో భాగంగా ఈరోజు ఈ 5 kilometers రన్ని అందరూ యూత్ విభాగం అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా మనకు పొగా కంపెనీ దగ్గర నుంచి ఇక్కడ దాకా మనకు హాస్పిటల్ వరకు దాదాపుగా 5 kilometer రన్ 5K రన్ ఈరోజు నిర్వహించాము. మేడం గారు కూడా ఆల్రెడీ చాలా సార్లు చెప్పడం జరిగింది, ప్రజల్లో అవగాహన కల్పించాలి, HIV గురించి బాగా విస్తృతంగా ప్రచారం చేసి ఈ వ్యాధిలో ముఖ్యంగా ఈ యూత్ ఈ వ్యాధి బారిన పడకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. తద్వారా అన్ని విధాలుగా మేము ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాము. ఇందులో భాగంగా అన్ని రకాల డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అయితేనేమి, మనకు ముఖ్యంగా ఈ లెప్రసీ డిపార్ట్మెంట్, ఎయిడ్స్ డిపార్ట్మెంట్ వారు, AP శాక్స్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ ముఖ్యంగా అందరూ, తర్వాత కాలేజీ సంబంధించిన యూత్, మహిళలు, ట్రాన్స్జెండర్స్ అందరూ పాల్గొన్నారు. ఇంకా మనం ఈ జిల్లా ఎప్పటి ఇది 3వ సారి జరుపుకోవడము. ఇంకా మనం ఎక్కువగా అంటే యూత్ అందరూ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండాలి దీంట్లో. సో 5K రన్ ఈసారి ఇంకా విజయవంతంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి మనం మేడం గారి యొక్క ఆధ్వర్యంలో లీడర్షిప్ లో మనం అందరం ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇందులో సెలెక్ట్ అయిన వారు స్టేట్ కూడా వెళ్ళి అక్కడ స్టేట్ లో కాంపిటీషన్స్ పాల్గొని మన జిల్లాకు మంచి పేరు తేవాలని వారికి ముఖ్యంగా ముందు ఇప్పుడు కూడా మనకు అందరికి కూడా మనం థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. అలాగే ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నాం అందరికి కూడాను. కాబట్టి స్టేట్ లో కూడా మన జిల్లాను ముందు నిలపాలని కోరుతున్నాం. ఈరోజు మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు మనకి ఈ యొక్క ఎయిడ్స్ ప్రోగ్రామ్ మీద అవేర్నెస్ కల్పించడం కొరకు ఈ మా అవేర్నెస్ లో భాగంగా మారథాన్ రన్ అనేది ఈరోజు కండక్ట్ చేశాము. దీంట్లో దాదాపు 70 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వివిధ డిగ్రీ కాలేజీల నుంచి అలాగే యూత్ నుంచి కూడా వచ్చారు. దాంట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతోంది. 3 గ్రూపుల వాళ్ళకి ఇది కండక్ట్ చేస్తున్నాము. మేల్, ఫిమేల్, ట్రాన్స్జెండర్స్. ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 7,000 ఇస్తున్నాము. సో ఈరోజు ఇప్పుడు ఇది రన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ యొక్క విన్నర్స్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. గౌరవనీయులైన DMHO గారి చేత, అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ మేడం గారి చేత, లలిత మేడం గారి చేత కూడా ఇది, అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి, దీనికి సహకరించినటువంటి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ వాళ్ళకి, స్పోర్ట్స్ అథారిటీస్ వాళ్ళకి, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, సో అలాగే NGOs కి, అలాగే పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ, అలాగే మా అందరికీ నా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది మనం 3 ఏళ్ల నుంచి జరుపుతున్నాము, ప్రతి సంవత్సరం జరుపుదాము. అంటిల్ మనకి ఎయిడ్స్ అనేది అంతమయ్యే వరకు మనం ఈ అవేర్నెస్ అంటూ క్రియేట్ చేస్తూ పూర్తిగా ఎయిడ్స్ ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రజల అవగాహన కొరకు ఇవి జరుపుతున్నాము. ఇది వరకు మా క్విజ్ కాంపిటీషన్ కూడా జరిపాము వారం రోజుల క్రితము. సో ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇంకా ముందు జరిగే వాటిల్లో ప్రజలందరూ ఇంకా ఉత్తేజితులై ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. అధర్వంలో వెళ్ళిన 5 kilometers మారథాన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారములు. యాక్చువల్గా ఏదైనా కానీ రన్నింగ్ అనేది చాలా ప్రతి ఒక్క అంటే విద్యార్థికి ప్రతి మనిషికి అవసరము. ఎవరైతే ఇంకా ఫిజికల్ గా ఎంత బాగా వెలుగుతారో అలా వాళ్ళే మానసికంగా కూడా బాగుంటారు, ప్లస్ వాళ్ళు క్రమశిక్షణతో కూడా వెలుగుతారు. కానీ ఇలాంటి రన్స్ మరిన్ని జరపాలి. మెయిన్ గా ఇది అవేర్నెస్ కలిగించడానికి మనము అంటే ఎయిడ్స్ దాని మీద అవేర్నెస్ కలిగించాలి అంటే ప్రజల్లో ఒక రకమైన అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. దీంట్లో ప్రతి ఒక్కరు అంటే ప్రతి మనిషి ఎందుకు ఇది రన్ చేస్తున్నారు, ఏమిటికి, ఎందుకు, ఏమి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, దీనివల్ల ఏమి యూజ్ ఏంటి అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. కాబట్టి కంపల్సరిగా ఇలాంటివన్నీ రన్ చేయాలి. ఈసారి ఇంకా చాలా మంది పాల్గొని ఇంకా విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే స్టేట్స్ కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి మన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు హెల్ప్ చేస్తారంట స్టేట్ అవార్డ్స్ రావడానికి.
ప్రతి ఒక్కరు స్టేట్ దాంట్లో కూడా పాల్గొనవచ్చు. థ్యాంక్ యూ. మంగళవారం నంద్యాల పట్టణంలోని శ్రీశైల హైస్కూల్ మరియు భారతి బీఈడి కళాశాలలో విద్యార్థులకు మొబైల్ ఫోన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కంటి వైద్య నిపుణులు నయనా హాస్పిటల్ నుండి విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యారు. సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వలన వచ్చే సమస్యలు విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. విద్యార్థులు ఒక డ్రామా ద్వారా మొబైల్ ఫోన్ ఎక్కువగా వినియోగించడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ మురళీ కృష్ణారావు, ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, హెడ్ మాస్టర్ నబీ సాహబ్ మరియు అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పొజిషన్ను కరెక్ట్ అయిన బాడీ పొజిషన్ పెట్టుకోరు. అంటే ఎవరు కూడా మనం ఎవరితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచొచ్చా. మీరు కూడా స్కూల్లో మాట్లాడుతుంటారు, కూర్చుంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, పిల్లలు యాక్టివిటీ ఉంటుంది కదా. కానీ ఎవరైతే టెక్నాలజీ, ఎవరైతే ఫోన్ కానీ, ఎవరైతే టీవీ కానీ లేకుంటే తదేకంగా అంటే ఫోకస్డ్గా దాన్నే చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఏమవుతుంది, స్టిఫ్గా బాడీ అయిపోతుంది. ఇట్లే పట్టుకొని ఇట్లా పెట్టుకొని చూస్తూ ఉంటారు. మీకు తెలియదు, నేను మేనేజ్ చేసుకోవాలనుకుంటారు, ఏమీ మేనేజ్ చేయలేరు. ఎక్కడైతే మనం ఇదే పొజిషన్లో చూస్తుంటారు పిల్లలు, ఇట్లే ఉంటారు, లేకుంటే ఇట్లనే ఉంటారు, పడుకొని ఇట్లే చూస్తుంటారు. సో ఎప్పుడైతే మనం ఈ పొజిషన్లలో మనం కానీ ఏ పొజిషన్ అని కానీ చూస్తుంటే ఫోకస్ చేసుకొని చిన్నగా మీ మెడ మీద బరువు పడుతుంది. కొన్ని 20 కేజీల బరువు నెత్తి మీద పెట్టుకుంటే ఎంత డ్యామేజ్ అవుతుందో బాడీ. 20 కేజీలు అంటే దీనికంటే కూడా బరువు ఉంటుంది. అలాంటి బరువు నెత్తి మీద అయితే పెట్టుకుంటే మనకి ఎంత ఇది ఉంటుందో అలాంటిది మెడ మీద పడి కేవలము 15 సంవత్సరాలు 16 సంవత్సరాలకి తిమ్మిర్లు వచ్చి లేకుంటే కాళ్ళు చేతులు పెరాలసిస్ లాగొచ్చి వాళ్ళు నడవలేక కాళ్ళలో చేతుల మంటలకి అంతెందుకు 25 సంవత్సరాల పిల్లలు, 26 సంవత్సరాల పిల్లలు మంచి ఉద్యోగం, వారికి మంచి ఉద్యోగం వచ్చింది, వాడికి ₹1,00,000 1,50,000 జీతం వచ్చి పనిచేస్తూ ఉన్నారు. కేవలము కళ్ళల్లో నీళ్లు లేవు, ఇబ్బంది పడుతున్నా అంటే నేను మానేస్తా అంటున్నాడు. ఎందుకు మానేస్తున్నాడు? సార్ నాకు ఆరోగ్యం ముఖ్యం అంటే అప్పుడు ఆరోగ్యం గుర్తొచ్చింది, ఆరోగ్యం ముఖ్యమని. మెడలో బెండ్ అయిపోయి, మెడలో పోస్చర్ సరిగా లేక నరాలు దెబ్బతిని బెండ్ అయిపోయి ఉద్యోగం మానేశారు. అది మనకు అవసరమా? మనం కానీ హెల్తీగా ఉంటే మనం ఇవన్నీ చేయక్కర్లేదు కదా. బాడీ అంతా కూడా మనకు యాక్టివ్గా ఉంచుకోవాలి కదా. రోజు యోగా చేసుకొని బాడీని యాక్టివ్గా చేసుకోవాలా, లేకుంటే మన అబ్నార్మల్ పోస్చర్లో ఉండి మన ఆరోగ్యం చెడగొట్టుకోవాలా కదా. అది కూడా మనకు అక్కర్లేదు. ఓకే, ఇకపోతే ఈ చేతులు, ఎక్కువ మంది పిల్లలు ఈ తంబు కానీ ఇవి కానీ ఇదివరకు పిల్లలు ఇట్లా అంటున్నారు కదా. ఈ మనకు మూమెంట్స్ ఎంతవరకు వాడుతున్నారు? మూమెంట్స్ వాడట్లేదు పిల్లలు. మీలో ఉండే మూమెంట్ ఇదే మూమెంటు. కొన్ని రోజులకు వచ్చేసరికి ఈ తంబు కానీ ఇవి కానీ ఎన్నో కోట్ల సంవత్సరాలు కష్టపడితే కానీ, కొన్ని కోట్ల సంవత్సరాలకైతే కానీ మనుషులకు ఇట్లా 5 చేతులు ఇవి పట్టుకోవడానికి ఎంతో కష్టంతో మనకి దేవుడు కల్పించాడు. అంటే కోతులు కంటే ముందు ఎన్నో రకాలైన జన్మలు ఎత్తిన తర్వాత మనిషికి ఒక్కరికే ఈ విధంగా మనకు వస్తువుని పట్టుకోవడానికి అన్ని ఫ్లెక్సిబిలిటీగా ఇచ్చారు. అలాంటిది మళ్ళీ మీరు పురాతన యుగంలోకి వెళ్ళిపోతారా? గట్టిగా టైట్గా అయిపోతుంది. ఇక మీరు ఎప్పుడైతే మీరు ఇదే ఫోన్లో ఈ చేతుల్లో ఇట్లే వాడుతూ ఉంటే చేతులు స్టిఫ్ అయిపోతాయి. మనకు అవసరమా? ఎన్నో తరతరాల్లో మనకు వచ్చిన ఇంత ఫ్లెక్సిబిలిటీ, ఇంత ఫ్రీడమ్ను మన కేవలము మన యొక్క ఫోన్ కోసమో లేకుంటే మొబైల్ కోసమో లేకుంటే ఇంకా ఇతరత్ర గ్యాడ్జెట్స్ కోసమో మనం మన ఆరోగ్యం చెడగొట్టుకోవడం అవసరమా? అవసరం లేదు. సో మీకు కావాల్సిన దాన్ని అంతా కూడా రివర్స్ చేస్తూ ఉన్నారు ఫోన్ వాడడం వల్ల. విశాఖ సీతమ్మ ధారలో దివ్యాంగ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీ డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ సీతమ్మ ధారలో ఆదివారం మైనర్ మూగ బాలికపై 2 యువకులు మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడడం చాలా దారుణమని డిజేబుల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి ఆవేదన వ్యక్తం చేశారు. డిజేబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జగజ్జయ నగర్లో చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. కారణం ఏమంటే గాన విశాఖపట్నంలో ఒక
డెఫండం అమ్మాయిని ఇద్దరు దుడంగులు వాళ్ళు తప్ప తాగి అమ్మాయిని ముళ్ళ పొదల్లో తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయి కేకలు వేస్తున్నా కూడా వదలకుండా సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా అత్యాచారం చేసినారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి స్థానిక నంద్యాలలో ఈ కార్యక్రమం మేము నిర్వహించినాము. వికలాంగుల చట్టం 2016 ఇంప్లిమెంట్ చేసి ఉంటే గాన ఈరోజు ఇలాంటి పరిస్థితి లేదు. ఇంకొక విషయం ఏమంటే గాన జిల్లా ఎస్పీ గారు 2016 వికలాంగుల చట్టాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి పోలీసు శాఖ ద్వారా పోలీసు అధికారులకు అవగాహన కల్పిస్తూ తద్వారా ప్రజలలోకి వెళ్ళి ఈ వికలాంగుల చట్టం సెక్షన్ 89, 91, 92 ఈ 3 చట్టాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 చట్టాలని ఇంప్లిమెంటేషన్ అయితే గాన వికలాంగులకు జీవితాలలో బాగుంటాయి. ఈ మధ్యకాలంలో వికలాంగుల పైన దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, ఆస్తి పంపకాలలో తగాదాలు ఇలాంటివి జరుగుతున్నాయంటే గాన ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత ప్రజలు కాకపోవచ్చు, పోలీసు అధికారులు కూడా తెలియకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతున్నాయి. దయ ఉంచి ప్రభుత్వం కూడా రేపు జరిగే 18వ అసెంబ్లీ సమావేశాలలో వికలాంగుల చట్టం 2016 వికలాంగుల సంజీవి లాంటిది ఇది. ఆ చట్టం ఉంటే గాన చట్టాల వికలాంగులకు విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, రక్షణ కావచ్చు అన్నీ ఈ చట్టంతో ముడిపడి ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలలోనే అసెంబ్లీలో ఆమోదించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. ఆ అమ్మాయికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. హోమ్ మినిస్టరు మహిళ ఉన్నప్పటికీ కూడా, అనిత గారు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో మహిళల పైన ఇట్లా అత్యాచారం చేయడం చాలా ఇది దుర్మార్గము. కనుక దయ ఉంచి ప్రభుత్వము ఈ 2016 వికలాంగుల చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసి వికలాంగుల న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలోని ఓం శాంతి ధ్యాన మందిర్ సమీపంలోని ఓ ఇంటిలో సోమవారం రాత్రి 1 గంట తర్వాత భర్త సోమనాథ్ శర్మ చేతిలో భార్య శిరీష దారుణ హత్యకు గురైంది. మృతురాలి కూతురు ఇచ్చిన సమాచారం మేరకు 2వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ అస్రర్ బాషా పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వల్ల భార్యపై అనుమానంతో హత్య చేసినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందని సిఐ తెలిపారు. కత్తితో గొంతుపై, ఛాతిపై పొడిచి హత్య గావించాడని, సోమవారం రాత్రి ఇంటిలో గొడవ కూడా అయిందని తెలిపారు. నిందితుడు సోమనాథ్ శర్మ 2వ పట్టణ పోలీసులకు లొంగిపోయాడని పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీలో ఓం శాంతి ధ్యాన కేంద్రం వెనకల శిరీష అనే ఆవిడ ఒక 45 years ఉంటుంది. ఆమె మర్డర్ అయింది. ఆవిడ కూతురే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రోజు ఉదయం 7 గంటలకు. విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే హత్య చేసినాడని చెప్పేసి. కారణం ఏంటి అని అడిగితే ఈమె ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది, మాట్లాడుతుంది. ఇద్దరికి భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పినారు. రాత్రి సుమారుగా 1:30 గంటలకు బెడ్రూమ్లో గొంతు మీద, ఛాతీ పైన పొడిచి చంపేసినారు. అది కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత పోరుబాటలో యూరియా కోసం కదం తొక్కి రోడ్డెక్కిన రైతన్నలు. రైతులకు అండగా వైసీపీ రైతు సంఘాల నేతలు. హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నివారణపై అవగాహన.
5K మ్యారథాన్ పోటీలు. శ్రీశైల హై స్కూల్ మరియు భారతీ బీఈడి కళాశాలలో మొబైల్ ఫోన్పై విద్యార్థులకు అవగాహన. విశాఖ సీతమ్మ ధరలో దివ్యాంగ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఏపీ డిజేబుల్ టు రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు. ఎన్జిఓస్ కాలనీలో మహిళ దారుణ హత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.